మైదుకూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమావేశానికి వచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియదు. మరి ముఖ్యంగా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారము పార్టీని పునర్నిర్మించాలా అనే ఉద్దేశం మీద మరి జిల్లా అధ్యక్షుడు రవీంద్ర రెడ్డి గారిని మరి అదే రకంగా జిల్లా కమిటీని కూడా ఫామ్ చేయడం జరిగింది. మరి అదే రకంగా మండలంలో మండలాధ్యక్షుడు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి అనుబంధ సంఘాలు కూడా నేను ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా మండల కమిటీలు ఉన్నాయి, మండలంలో అనుబంధ సంఘాలు ఉన్నాయి, రాష్ట్ర కమిటీ ఉంది, ఇంకా చాలా కమిటీలు ఉన్నాయి. వాటికి కూడా త్వరలోనే ఈ యొక్క నామినేట్ కూడా చేయడం జరుగుతుందని మనవి చేస్తున్నాం. ఏదేమైనా కానీ ఈనాడు అందరికీ అవకాశం రాకుండా కానీ కూడా ఏదో కొంతమందికి కొన్ని పదవులు రావడం జరిగింది. రానటువంటి వాళ్ళు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు, మనకు ఇంకా టైం ఉంది. ఇవన్నీ కూడా తప్పకుండా ఎవరైతే ఉత్సాహంగా పనిచేయగలుగుతున్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా పార్టీలో అన్ని రకాల మంచి అవకాశాలు కల్పించడానికి అవకాశం ఇంకా ఎన్నో రాబోతున్నాయి. మరి ముఖ్యంగా మనం చూస్తున్నాం ఈరోజు సమావేశం ముఖ్య ఉద్దేశం ఒకటి, మరి ఈ యొక్క వివిధ స్థాయిల్లో కమిటీలు ఏర్పాటు చేసుకున్నాము. కమిటీ సభ్యులంతా కూడా ఒక కమిటీ సభ్యులే కాదు, ఆ గ్రామంలో ఉన్నటువంటి మన సర్పంచులు కానివ్వండి, ఎంపీటీసీలు కానివ్వండి, ఎంపీపీలు కానీ, జెడ్పీటీసీలు కానివ్వండి, కౌన్సిలర్లు కానివ్వండి, వైస్ చైర్మన్లు కానివ్వండి, ఎవరైనా సరే ప్రతి ఒక్కరూ పార్టీ తరఫున మన పదవుల్లో ఉండే వాళ్ళందరూ కూడా పార్టీకి అన్ని రకాల మనం సేవ చేసుకుంటూ పార్టీని బలోపేతం చేసుకుంటూ మనం ముందుకు పోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను. మరి అదే రకంగా మనం చూస్తున్నాం, దాదాపు 8 మాసాలు గడిచిపోయింది ఈ ప్రభుత్వం వచ్చేసి. మరి గత ప్రభుత్వం మనం చేసిన కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి తెలుసు. మనం ధైర్యంగా ప్రజల ముందుకు వెళ్ళాం, గడప గడపకు వెళ్ళాం, ప్రతి ఇల్లు టచ్ చేశాం, ప్రతి ఒక్క మనిషిని కలిశాం, ధైర్యంగా కలిశాం. మరి ఈరోజు పరిస్థితి చూడండి ఏ రకంగా ఉంది చూడండి. ప్రభుత్వం నాయకులు వస్తున్నారు పోతున్నారు, మరి ప్రజల వద్దకు వెళ్ళి మీ సమస్యలు ఏమిటని అడిగే హక్కు ధైర్యం ఉంది వాళ్ళకంటే చెప్తున్నారు. ఏదో షో చేసుకుంటున్నారు, ఏది వచ్చినా సరే ప్రతి ఒక్కటి చేస్తే జగన్మోహన్ రెడ్డి మోసం చేసిపోయాడు, జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేసినాడు, జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని నాశనం చేశాడని చెప్తున్నాడు తప్పక. వచ్చి 8 సంవత్సరాలు అయింది, 8 నెలలు అవుతుంది, 9 నెలలు పడుతూ ఉంది. మరి మీరు ఏం చేసినా మీరు చెప్పుకోండి. ఎంతసేపు జగన్ 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 అని అన్నారు. జగన్ ఏం చేశాడు? చెప్పినట్టుని నెరవేర్చాడు, చెప్పినట్టుని నెరవేర్చాడు. ఆయన ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టేటన్ని నెరవేర్చాడు. నువ్వేం చేసావు? 2014 ఎత్తుకోండి. 2014లో ఆ రోజు చంద్రబాబు నాయుడు దగ్గర మేనిఫెస్టో ఇప్పటికీ ఉంది, తెలుగుదేశం మేనిఫెస్టో. ఏం చెప్పినాడు ఆ రోజు 14 ఎన్నికల్లో? రైతులకు రుణమాఫీ అన్నాడు, సంపూర్ణ రుణమాఫీ అన్నాడు. రైతులు బంగారు ఏదైనా లోన్ తీసుకుంటే అది కూడా ఇడిపిస్తా అన్నాడు. మరి డ్వాక్రా మహిళలకంతా రుణమాఫీ అన్నాడు, నిరుద్యోగులకు ఉద్యోగం అన్నాడు. ఏంటి నారాకైనా చెప్పాడు. ఏ ఒక్కటైనా చేసినా, ఏ ఒక్కటైనా చేసినాడా? అధికారం దక్కించుకున్నాడు. 19 లక్షణంగా 5 సంవత్సరాల పరిపాలన చేశాడు, అందరినీ మోసం చేశాడు, మళ్ళీ వెళ్ళిపోయాడు. ఇప్పుడు అంతే, 24 ఎన్నికల ముందు వచ్చాడు, 6 సూత్రాలు అన్నాడు. 8 మాసాలు అయిపోయింది. మరి ఏం చేశాడో తెలుస్తుంది. ఈరోజు నేను అనవచ్చు అనకూడదు, కానీ నేను మొన్న ఒక పల్లెకి పోతే ఇది అంటున్నారు, జనాదులు అంటారు, చాలా పొరపాటు చేసినాం, తప్పు చేసినాం, ఇచ్చి ఆవును పోగొట్టుకొని సన్యాసాన్ని తెచ్చుకున్నట్టయింది మన పని అంటాడు. ఆ రకమైన పరిస్థితుల్లో ఈరోజు ఉన్నారు. అసలు ఇప్పటికే చాలామంది ప్రతి ఒక్కరు ఎవరిని అడిగినా సరే చెప్తున్నారు, మోసపోయాం, తప్పుడు మాటలు మోసపోయాం, అన్ని రకాల ఇబ్బంది పడ్డాం. అదే ఉన్నటికినా ఈ పడికి 8 మాసాల్లో ప్రతి కుటుంబానికి 1 లక్ష 2 లక్షల డబ్బులు అమ్మఒడి వద్దని ఖచ్చితంగా చేసేవాడు. అసలు రైతు భరోసా 20,000 అన్నాడు, ₹1 రైతు భరోసా లేదు, ఆసరా లేదు, చేయూత లేదు. అన్నిటికంటే మించి ఇంకో విషయం, చాలా డేంజరస్ విషయం,
ఫీజు రియంబర్స్మెంటు, చిన్నపిల్లలు చదివేటువంటి ఫీజు రియంబర్స్మెంటు, దాంట్లో కూడా రాజకీయం చేస్తున్నాడు ఈ చంద్రబాబు నాయుడు. మరి మనం చూస్తున్నాం, రేపు మార్చిలో ఎలక్షన్ ఇది ఎగ్జామ్స్ వస్తున్నాయి, పరీక్షలు. చాలా ఇంజనీరింగ్ కాలేజ్ కానీ ప్రైవేట్ కాలేజీలో కూడా ఫీజు రియంబర్స్మెంట్ ప్రభుత్వం ఇవ్వలేదు, చంద్రబాబు నాయుడు ఫీజు ఇవ్వలేదు, మీరు కడితే కాలేజీలకు ఉండండి, లేకపోతే కాలేజీ వెళ్ళిపోండి, మిమ్మల్ని పరీక్షలో కూర్చోబెట్టడానికి లేదని చెప్పేసి అంటున్నాడు. మరి ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ అంటే ఆంధ్రప్రదేశే కాదు, భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి కొత్త పథకాన్ని తీసుకొచ్చింది రాజశేఖర రెడ్డి గారు 2004లో. పేద విద్యార్థులు ఎవరైనా సరే చదువుకోవాలంటే పేదరికం అడ్డు రాకూడదు, ప్రతి ఒక్కరూ చదువుకోవాలనే ఉద్దేశం మీద ఆ రోజు ఫీజులు పెట్టి వేలాది కోట్ల రూపాయలు ఏం చేస్తున్నారు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు పెట్టిన దానికి మొన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా సంవత్సరానికి 18,000 కోట్లు పోయిన ప్రభుత్వంలో ఖర్చు చేయడం జరిగింది. మరి ఈరోజు దాదాపు 3,900 కోట్లు 3,900 కోట్లు ఈరోజు కాలేజీలకు బకాయిలు ఉంది, విద్యా దీవెన కానీ వసతి దీవెన కానీ. ఆ 3,900 కోట్లు ఆ కళాశాలకు రియంబర్స్మెంట్ చేస్తేనే పిల్లల భవిష్యత్తు బాగుపడుతుంది. మరి దానికోసం అని చెప్పేసి కూడా ఇది చేస్తున్నారు. అది ఎప్పటిదో కాదు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే. ఈ సంవత్సరానికి మాత్రం ఈ 3,900 కోట్లు. మరి అదే 2019కి ముందు 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అప్పుడు 2,600 కోట్లు అప్పు ఉండేది చంద్రబాబు హయాంలో. మరి జగన్మోహన్ రెడ్డి వచ్చి కట్టిన కదా, 2,600 కట్టాడు కదా, కట్టి పిల్లలకి ఎవరికి ఇబ్బంది లేకుండా చేసినాడు. మరి ఈరోజు ఈ 3,900 కోట్లు కట్టకపోతే విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో ఉంటుంది. వాళ్ళు ఇంటికి వెళ్ళి పనులు చేసుకోవాల్సిన పని వస్తుంది, కూలికి పోవాల్సిన పరిస్థితి వస్తుంది. అందులో ఎక్కువ మంది ఆ ఫీజు రియంబర్స్మెంట్ వచ్చేవాళ్ళు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు ఎక్కువ మంది ఉన్నారు. మరి వాళ్ళ భవిష్యత్తును కూడా ఆలోచించాలి. అసలు విద్యా వ్యవస్థే నాశనం అయిపోయింది. ఇప్పుడు ఇంతకుముందు చూసాం, మనం ఇంగ్లీష్ మీడియం పెట్టించాం, సిబిఎస్ఈ సిలబస్ పెట్టించాం, 8వ తరగతి విద్యార్థులందరికీ ట్యాబ్లు ఇచ్చాం. మరి అన్ని రకాల స్కూల్స్ డెవలప్ చేశాం. నాడు నేడు కింద ఆ రోజు స్కూల్స్ ఎట్టున్నాయి, ఈ రోజు స్కూల్ ఎట్టున్నాయి చూడండి. మధ్యాహ్నం ఇంతకుముందు తినేవాళ్ళు కాదు స్కూళ్ళలో పిల్లలు. మరి జగన్న గోరుముద్ద అని చెప్పేసి మంచి మంచి పౌష్టికాహారం పెట్టించాడు, చిక్కీలు ఇచ్చాడు, రాగిజావ ఇచ్చాడు, ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేశాడు. విద్యా వ్యవస్థను ఆ రకంగా తీర్చిదిస్తే ఈరోజు నువ్వు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకుండా మరి పిల్లలను నాశనం చేయాలని చూస్తున్నావా? వాళ్ళ భవిష్యత్తును అంధకారం చేసేదానికి నువ్వు మాట్లాడుతున్నావా? మరి ఏ రంగానూ ఆలోచిస్తున్నావో నాకు అర్థం కావాలి. మొన్న వచ్చినాడు చంద్రబాబు నాయుడు, మైదుకూరుకు వచ్చాడు. ఓహో, మైదుకూరుకు వస్తున్నాడు, ఏదో మా మైదుకూరు భవిష్యత్తు బాగుపడుతుందిలే, కనీసం ఏదో ఒక 100 కోట్ల రూపాయల కన్నా ప్రణాళికలు చెప్పిపోతాలే అని చెప్పేసి చాలా ఆశపడ్డాం. మరి నాకు తెలిసి చంద్రబాబు ఇక్కడికి వచ్చిందని కనీసం 10 కోట్లు ఖర్చు అయ్యింది. ఎందుకంటే ఫ్లైట్ రావాలా, విజయవాడ నుంచి ఫ్లైట్ రావాలా, ఆ నుంచి మళ్ళీ హెలికాప్టరు, ఇక్కడ ఎయిర్పోర్టు, ఇవన్నీ అయితే కనీసం 10 కోట్లు ఖర్చు అవుతుంది. నువ్వు వచ్చినందుకు ఆ 10 కోట్ల పైన ఈ మున్సిపాలిటీ కానీ ఈ మన కాన్స్టిట్యూన్సీ కానీ ఏదైనా డెవలప్ చేసావని అడుగుతున్నావు. నువ్వు తిరిగేదానికైతే 10 కోట్లు ఖర్చు పెట్టి హెలికాప్టర్లు విమానాల్లో వచ్చినావు. మరి ఏదైనా ఇక్కడ సమస్యలు చెప్తే కానీ నా దగ్గర గల్లా పెట్టే ఖాళీ అంటాడు, లెటర్లు ఇచ్చే లవ్ లెటర్లు అంటాడు. మరి ఈ లవ్ లెటర్లు కానీ గల్లాపెట్ట కానీ ఖాళీ కానీ రాష్ట్రం అంతా ఉందా? నువ్వు మాత్రం అమరావతిలో 30,000 కోట్లు టెండర్లు అయిపోయినాయి. ఆల్రెడీ డెవలప్మెంట్ 30,000 కోట్లు టెండర్లు అయిపోయినాయి. ఇంకా 30,000 కోట్లు టెండర్లు జరగబోతున్నాయి ఇప్పుడు. అంటే అమరావతి ఒక్కటేనా ఈ రాష్ట్రం ఉండేది? కరువు పీడిత ప్రాంతం రాయలసీమ అవసరం లేదా? రాయలసీమ తెలవదా? అన్నిటికంటే మించి పిల్లల భవిష్యత్తు చెప్పు. ఈరోజు కొన్ని లక్షల మంది పిల్లలు ఇప్పుడు రేపు ఎగ్జామ్ పరీక్ష రాయాలంటే రాసేదానికి అవకాశం లేదు. మరి ఇటువంటి దాంట్లో మనమంతా కూడా కలిసికట్టుగా పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మిగతా అంటే అమ్మఒడి, ఆసరా, చేయుత, విద్య ఇవన్నీ కూడా తర్వాత చూసుకోవచ్చు, ఇంకా టైం ఉంది.
ఎట్లా ఇవ్వడు ఓపెన్గా చెప్పాడు కదా ఆయన ఇచ్చే విషయం నాకు భయం వేస్తుంది అంటున్నాడు. మరి అప్పుడు భయం ఎలక్షన్ ముందు చెప్పినటువంటి భయం లేదా? అందులో అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రి 14 సంవత్సరాలు సీఎంగా పనిచేసినది. నీకు తెలియదే ఉంది ఈ రాష్ట్ర పరిస్థితి ఏమిటి, ఆర్థిక పరిస్థితి ఏమిటి అనేది నీకు తెలియదా? మరి అటువంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రజలందరినీ మోసం చేశారు. ఇంకా తెలుస్తూనే ఉంది, అప్పుడే ఇంకా రాబోయే రోజుల్లో ఈరోజు విద్యుత్ ఛార్జీలు పెంచాలన్నా విపరీతంగా పెంచి పడేసాం. కొన్ని వందల కోట్ల రూపాయలు ఇది అవుతుంది. ఇంకోటి రాబోయే రోజుల్లో ఇంకోటి ఆలోచిస్తున్నారు. ఇప్పుడు మనం సెల్లులు ఏ రకంగా అయితే ముందు డబ్బు కట్టి మనం వేసుకుంటామో కరెంటు కూడా ముందు మీటర్లు, ఆ మీటర్లకు ఒక 5 నెలల 6 నెలల 5 నెలల మీటర్లకు డబ్బు కడితేనే కరెంటు ఉంటుంది. ఆ డబ్బు అయిపోతే ఆటోమేటిక్గా కరెంటు ఇది పోతుంది. అటువంటివి కూడా తీసుకురాబోతున్నాడు. టెలిఫోన్ మాదిరి అదే సెల్ ఛార్జింగ్ మాదిరి. లక్షల మంది పిల్లలు చదువుతున్నారు బడిలో. ఏ ఒక్కరికైనా కానీ అమ్మఒడి పడిందా? వాళ్ళ మనం ఇంటికి ఒకరికి ఇస్తా ఉంటాం. వాళ్ళు ముందుకు వచ్చేసి, ఎందుకంటే మనం ఆయన ఒకరిస్తే నమ్మరని ప్రజలు, ప్రతి ఒక్కరికి 2 3 పిల్లలు ఉంటారు. నీకు 15 నీకు 15 అనేదానికల్లా అందరూ ఆశపడ్డారు. పాపం వచ్చిందిలే మన ఇంటికి 40,000 రూపాయలు వస్తుంది అని చెప్పి ఆశపోయి మోసపోయినామని చెప్పి అంటున్నారు పాపం అందరు ప్రతి ఒక్కరు. అటువంటి పరిస్థితులు ఈరోజు ఉంది. ఏదేమైనా కానీ మనం రేపు 5వ తారీఖున విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఫీజు రీయింబర్స్మెంట్ వెనకబడి కట్టాలా అని చెప్పేసి మనం ఆందోళన చేయాల్సిన అవసరం ఎంతైనా. ఎందుకంటే మార్చిలో పరీక్షలు ఉన్నాయి. ఇప్పుడు ఫీజు రీయింబర్స్ కట్టకపోతే ఎగ్జామ్ పరీక్షలు కూర్చోబెట్టరు పిల్లల్ని. కొన్ని లక్షల మంది పిల్లల యొక్క భవిష్యత్తు నాశనం అవుతుంది. మరి 5వ తారీఖున కడపలో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ దగ్గర నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీగా పోయి అక్కడ కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చి, అయినా ఈ ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే చేయండి, లక్షలాది విద్యార్థుల యొక్క భవిష్యత్తును మీరు అంధకారం చేయకండి అని చెప్పేసి అడగాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క కార్యక్రమానికి హాజరయ్యి కడపలో మనం 10 గంటలకు ర్యాలీ స్టార్ట్ అవుతుందని కనీసం 9 గంటలకైనా కానీ మనం అక్కడ చేరుకుంటే బాగుంటుంది. 9 గంటలకల్లా అందరూ కడపలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కాడికి వచ్చి మరి యొక్క పిల్లల భవిష్యత్తును మనం అన్ని రకాల తీర్చిదే విధంగా ప్రతి ఒక్కరూ పోరాడాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి ఈ సమావేశం ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.